కులగణన తప్పక చేస్తాం, కాంగ్రెస్ తోటే బీసీలకు న్యాయం, త్వరలోనే బీసీలకు మరిన్ని పదవులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీలకు న్యాయం చేస్తా, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ బాధ్యతల స్వీకరణ. దయచేసి మన బీసీ మిత్రులారా, మనకు కమిషన్లో ఏది ఈ కమిషన్, బీసీ కమిషన్లో ఈ కమిషన్లో ఇస్తే ఆగిపోకూడదు. ఎవడా ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఎవరు చెప్పురు జరా? ఉత్తమ్ కుమార్ రెడ్డి మనకు పదవులు ఇచ్చి ఆయన మన మీద కూర్చుంటే మనకు స్వతంత్రం వచ్చినట్ట, మనకు అధికారం వచ్చినట్ట బీసీలకు. సరే, ఇప్పుడు దేశంలో మల్లిగాడు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, బీసీ గణన చేస్తే మాకు కుల గణన చేస్తే అయిపోతుంది అంటారు. ఇప్పుడు దేశంలో బీసీలు ఎక్కువ ఉన్నారని మనం అలకగా చెప్పవచ్చు, కాకపోతే ఈ లెక్క తేలాలి. మామూలుగా ఏమంటారు అందరూ 50% బీసీలే ఉంటారు అంటారు. ఒకవేళ పెరిగితే 60% కూడా పెరగవచ్చు. ఈ లెక్క అయితే మారదు కదా, ఎక్కువగా బీసీలే ఉన్నారనే ఆ విషయం అయితే అర్థమవుతుంది కదా. ఇక 22% ఉన్న ఎస్సీలు 30% కావచ్చు, జనాభా పెరగవచ్చు. మరి పెరిగిన జనాభాకు మనకు పదవులు, మంత్రి పదవులు కావాలి, ముఖ్యమంత్రి పదవులు కావాలి, కానీ ఇంకా కమిషన్ గాడబెట్టాం మేము, మీకు నామినేటెడ్ పోస్టులు ఇస్తాము, ఇది ఏం లాభం? కులగణన చేసినా కూడా ఈ పరిస్థితి మారకపోతే ఏం లాభం? కులగణన జరిగిన తర్వాత మనం ఎంతమంది ఉన్నామో అంతమంది కలిసి కొట్లాడి ముఖ్యమంత్రి కావాలి, మంత్రులం కావాలి. మల్లిగాడైతే రాహుల్ గాంధీ ఒక మాట చెప్పిండు, ఆ మాట కోసమే నేను కాంగ్రెస్లో చేరిన, కులగణన చేస్తాను. కులగణన చేస్తే ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవుతావురా? లేకపోతే ఏమన్నా బీసీలు ఏమైనా ముఖ్యమంత్రులు అవుతారా? ముఖ్యమంత్రి కావాలా, మనం కులగణన కావాలా? అంత రాంగ్ ట్రాక్ పట్టిస్తాను వీళ్ళు. ఇగో కులగణన చేసినా చేయకపోయినా భారతదేశంలో బీసీలు ఎక్కువ ఉంటారు, తర్వాత ఎస్సీలు ఉంటారు, తర్వాత ఎస్టీలు ఉంటారు, తర్వాత మైనార్టీలు అనబడుతున్న ముస్లింలు ఉంటారు. అసలు మైనార్టీలు ఎవరు తెలుసా ఈ దేశంలో? బ్రాహ్మణులు, కోమటోళ్ళు. తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళనే కదా మనము మైనార్టీలు అనేది. మరి వాళ్ళే అసలు మైనార్టీలు. అయితే వాళ్ళు ఏం చేస్తారు? మనందరినీ కలుపుకొని మనం అంత హిందువులం కదా, మనం మెజార్టీ పీపుల్ అంటాం. ఇక వీళ్ళు తీర్మార్ మళ్ళీ కానీ కోడి మీద గాడిదలు. వారి బీసీలు ఎక్కువ ఉన్నారా? బీసీలు ఎక్కువ ఉన్నారు, ముమ్మాటికి బీసీలు ఎక్కువ ఉంటారు. మన రాష్ట్రంలో అయితే 62% వరకు ఉన్నట్టు లెక్క ఉన్నది బీసీలు, 62%. ఎందుకంటే ఈ బీసీలల్లా జరిగిన మోసం ఏంటంటే, ఈ బీసీలల్లా మున్నూరు కాపులు కూడా బీసీలే. యాక్చువల్లీ మున్నూరు కాపులు మన దగ్గర పటేల్ వర్గం కిందకి వస్తారు, అంటే ఈక్వల్ రెడ్డి. వీళ్ళు రెడ్డి. అయితే ఇక్కడ మున్నూరు కాపులను ఈ ఓసీల కింద కలపకుండా బీసీల కింద కలపడానికి ఏంటంటే, కొంత సామాజికంగా అణగారిన వర్గంగా ఉన్నదని మరి ఎవరు గుర్తించిందో తెలియదు. సామాజికంగా కొంత వెనుకబాటుతనానికి గురై ఉన్నారు, అంటే డబ్బులు లేవు అనే ఆలోచనతోటి వీళ్ళని బీసీల్లో కలిపింది. యాక్చువల్గా అందుకే కుల నిర్మూలన ఎత్తే తప్పించి ఈ దేశం బాగుపడేది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి క్యాస్ట్లో కొంతమంది కోటీశ్వర్లు ఉన్నారు, వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేయవలసిన అవసరం ఉన్నది. కోటీశ్వర్లంతా ఒక గ్రూప్ చేసి, మధ్యతరగతులంతా ఒక గ్రూప్ చేసి, పేదోళ్ళని ఒక గ్రూప్ చేసి, ఇట్లా ఒక 4-5 డివిజన్లు చేస్తే గప్పుడు కోటీశ్వర్లంతా ఒక లెక్క ఉంటారు, పేదోళ్ళంతా ఒక లెక్క ఉంటారు, గప్పుడు దొంగలు దొరుకుతారు. ఇప్పుడు ఎవడు చూడు కులాలతో తప్పించుకుంటాను. ఇప్పుడు మాదిగాళ్ళల్లో ఉన్న కోటీశ్వరుడు, రెడ్డిలో ఉన్న కోటీశ్వరుడు, వారి మనసుతో ఒక తీరుగానే ఉంటుంది. ఈ కులగణన గిలగణన కాదు, ముందు కుల నిర్మూలన చట్టం కావాలి. అది చెప్పకుండా అన్ని పై మాటలు చెప్తారు వీళ్ళందరూ. కులగణన చేసిన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని బీసీని చేస్తారా? నువ్వు తల కిందికి పెట్టి కాలు పైకి పెట్టినా కూడా చేయరు వాళ్ళు.